ఇజ్రాయెల్ మాట మరొకసారి నెగ్గింది. ఎట్లాగా ఐక్యరాజ్య సమితి తరపున పాలస్తీనాలో శరణార్థి శిబిరాలు నడుపుతున్న వాళ్ళు కూడా తీవ్రవాదులే అని చెప్పి ఇంతకుముందు ఇజ్రాయెల్ ఆరోపించింది. అబ్బెబ్బే అట్లాంటిది ఏం లేదని ఐక్యరాజ్య సమితి అప్పుడు తోసిపుచ్చింది. కావాలంటే చూసుకోండి, వాళ్ళే ఇక్కడ కొన్ని దాడులకి పాల్పడుతున్నటువంటిది అక్కడ ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులకి అండగా నిలబడుతూ ఇజ్రాయెల్ సైన్యం మీద ప్రాణాలు తీస్తున్న వాళ్ళు ఇరుగు అంటూ ఒక 10 మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చింది. ఆ 10 మంది పేరుకి అంటే అక్కడ శరణార్థి శిబిరాల మీద కూడా దాడి చేస్తుంది కదా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నటువంటి వాటిలో స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, శరణార్థి శిబిరాలు, వీటి మీద దాడి చేస్తుంటే ఐక్యరాజ్య సమితి ఏమంటుంది, అయ్యో సాధారణ ప్రజలు చచ్చిపోతున్నారు అంటుంది. ఎందుకంటే ఆ శరణార్థి శిబిరాల నిర్వాహకులు ఇస్తున్నటువంటి నివేదిక, ఆ శరణార్థి శిబిరాల్లో ఉన్నటువంటి ఆహారం కూడా లూటికి గురవుతుంది. ఇజ్రాయెల్ దాని మీద ఇన్డెప్త్గా విచారించింది. అసలు విషయం ఏంటయ్యా అంటే హమాస్ తీవ్రవాదుల మద్దతుదారులు ఐక్యరాజ్య సమితి తరపున సిబ్బంది రూపంలో ఉన్నారు. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ గమనించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నివేదికలే కదా ఐక్యరాజ్య సమితి చదివేది. అదే విషయాన్ని ఇజ్రాయెల్ ఐక్యరాజ్య సమితి వేదికగా కంప్లైంట్ చేసింది. దాంతో ఐక్యరాజ్య సమితి తరపున సహాయ సహకారాలు అందించేటటువంటి ప్రత్యేక విభాగానికి డబ్బులు ఇవ్వడం పలు దేశాలు ఆపేసినాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి 8 మంది అట్లాంటి వాళ్ళని ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడం, మరొక వ్యక్తి చనిపోయి ఉన్నాడని ఇంకొక వ్యక్తి గురించి విచారిస్తున్నామని చెప్పడంతో ఇజ్రాయెల్ పంతం నెగ్గినట్టయింది. ఇజ్రాయెల్ నిజం చెప్పినట్టయింది. అంటే ఐక్యరాజ్య సమితి కూడా తప్పుడు మార్గంలోనే ప్రయాణిస్తోంది అన్నటువంటి విషయం స్పష్టమవుతోంది.